మరొక వ్యక్తిని అడుగుదాము. చెప్పండి సార్ మీ పేరు? నా పేరు సత్తయ్య. అత్తయ్య గారు ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ వర్క్. అగ్రికల్చరేనా? నీట్గా తయారై హోటల్కి వచ్చిన రియల్ ఎస్టేట్ చేస్తున్నావా? ఏం లేదు అది. ఫ్రెండ్స్తో మాట్లాడదాం వచ్చి. ఎట్లుంది, వస్తుందా దళిత బంధు? దళిత బంధు మాకు మీ ఇక్కడ వచ్చినాయా? ఊర్లో వస్తున్నాయని వింటున్నాం కానీ బీసీ బంధు కన్ఫామ్గా లేదు. బీసీ బంధు కూడా మాకేం రాలేదు. ఎట్లా ఉంది మరి మీకు బంధు వచ్చిందా? ఇది రైతు బంధు? రైతు బంధు వస్తుంది సార్. బాగానే వస్తుందా? వస్తుంది. పింఛన్లు ఎట్లుంది? పింఛన్లు మంచి టాకే ఉంది? ఇళ్ళు కూడా బాగానే ఉన్నాయి. షాబాద్ డెవలప్ అయిందా? అయింది డెవలప్. ఎందుకలేదు, ఏం చేసిండు? ఉన్నాయి కదా మా వాటరు, నీళ్లు, ఇది రోడ్లు బాగాలేదంటారు కొంతమంది. ఉన్నాయి రోడ్లు. నిన్న వేసారు, మంచిగానే ఉన్నాయి. రోడ్ హైవే మంచిగా ఉందా? బాగానే ఉంది. ఎట్లా మరి జడ్పీటీసీ బాగా చేస్తుండ? చేస్తుండే బాగానే. ఎమ్మెల్యే కూడా బాగానే ఉంది. ఎట్లా మరి ఎలక్షన్లు ఎటు సైడ్ ఉంటుంది తీర్పు అంటే ఇప్పుడు ఏం చెప్పలేము. ఎందుకంటారు అట్లా? ఎందుకు చెప్పలేరు? చెప్పలేమంటే మాకైతే ఇప్పుడు యాదయ్య ఉన్నాడు. రెండు టర్ములు ఆయనే చేసిండు. బాగానే ఉంది ఆయనది. ఒకవేళ క్యాండిడేట్ని బట్టి ఏమైనా మారుతారా? మనసు మారుతుందా? ఇప్పుడేం తెలియదు. క్యాండిడేట్లు తెలియదు. ఇంకా అవతల కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మంచిగా అంటే క్యాండిడేట్లను బట్టి ఏమైనా మారుస్తావా? చెప్పలేము అప్పటి వరకు క్యాండిడేట్లను చూసి. అదే నేను అదే అంటున్నా, మళ్ళీ నువ్వు అదే అంటున్నావు. మారవచ్చు. అభిప్రాయం 30 తారీఖు వరకు చేంజ్ కావచ్చు. ఇప్పటి వరకు అయితే 2 టర్మ్లు ఆయన వైపు ఉన్నావా? అవును, ఆయన వైపు ఉన్నాయి. ఈసారి క్యాండిడేట్ బట్టి మారవచ్చు. కేసీఆర్ విషయంలో బాగానే ఉన్నది. వస్తాడు. మరి ఈయన గెలుస్తూనే కదా మరి ఆయన వచ్చేది. ఆయన అంతే. కేసీఆర్ మళ్ళీ సీఎం చూడాలంటే లోకల్గా అయితే గెలిపించుకోవాలి కానీ ఉంటుందిలే, ఈయనకి ఉంటుంది. అటువైపు షాబాద్ మండలం ఎట్లా ఉంది మీకుంటా? నారుకుంట బాగానే ఉంది. డెవలప్ అయిందా? అయ్యింది. ఏమేం చేసారు మీ ఊళ్ళో? మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, వాటర్ ట్యాంకులు వచ్చినాయి, 2 స్కూల్ బిల్డింగులు కట్టినాం. అంతేనా? సరిపోద్దా? ఉన్నకాడికి సరిపోయింది. సీసీ రోడ్లు అన్నీ అయిపోయినాయి పనులు. ఉన్నకాడి సర్పంచ్ చేసిండా? సర్పంచ్. ఎమ్మెల్యే కాలే. అదే ఆయన ఎట్లా చేస్తుండే? ఆయననే కదా, ఆయన ఇస్తేనే కదా సర్పంచ్ చేసేది నిధులు. ఓకే అంటావు? ఓకే. కంటిన్యూ చేస్తావా అభివృద్ధి? కంటిన్యూ అభివృద్ధి. వస్తాడు. కేసీఆర్ కూడా గెలుస్తాడు. అన్ని పథకాలు పెట్టినాక కింద గెలవాడు. రంజిత్ రెడ్డి కూడా గెలుస్తాడు. మంచివాడే మాకైతే. నాగర్గూడలో మరొక వ్యక్తిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు? మల్లేష్. ఏం చేస్తావు మల్లేష్? అగ్రికల్చర్. ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది సార్. వర్షాలు ఎక్కువ పడ్డాయి, ఏం లేదంటారు కొంతమంది. అంటే పత్తులు అవి జర ఖరాబ్ ఉన్నాయి. వరి బాగానే ఉన్నది. బాగానే ఉందా? బంద్ వస్తుందా? రైతు బంధు వస్తుందా సార్? ఎంత వస్తుంది? ఎకరానికి 10,000 వస్తుంది. కరెంట్ ఏమి ఇస్తలేడు, బంద్ చేస్తున్నారు, కట్ చేస్తున్నట్టు కొంతమంది. కరెంటు మంచిగానే ఉంది. 24 అవర్స్ కేసీఆర్ ప్రభుత్వంలో మంచి కరెంట్ ఉన్నది. ఎమ్మెల్యే మన యాదనగర్. 6 గ్యారెంటీలు ఇస్తా ఉంటుంది కాంగ్రెస్. మరి ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పనులు చేసింది. మళ్ళీ గిట్ట టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఇక్కడ గిట్ట టీఆర్ఎస్ఏ. ఏ గుర్తు? కారు గుర్తు. టీఆర్ఎస్ అంటారు, కాంగ్రెస్ వస్తే మేము ఇంకా బాగా చేస్తాం అంటారు. మరి ఏం లేదు సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ వచ్చినాకనే కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అన్నీ బాగున్నాయి. అంతేనా? అంతే సార్. మక్తగూడెం మండలం నుంచి మక్తగూడెం గ్రామము, షాబాద్ మండలం నుంచి మరొక వ్యక్తి ఉన్నారు. ఏం పేరు సార్? నరసింహగౌడ్. ఏం చేస్తారు సార్ మీరు? ఏం చేయాలి, వ్యవసాయం. గౌడా మీరు? అల్లు అవుతుందా? అల్లు అమ్ముతలే. గీసేదా మీరు ఇంతమందికి? గీసేది. బంద్ చేసిరా మరి? ఇప్పుడు బంద్ చేసింది. తాగుతలేరు ఎవరు? తాగుతున్నారు కానీ లైసెన్స్ లేదు. లైసెన్స్ కంపల్సరీ కావాలి. ఎట్లా ఉంది మీ ఊరు? ఎట్లా ఉంది? మా ఊరు మంచిగానే ఉంది. డెవలప్ అయిందా? రోడ్లు ఉన్నాయా? రోడ్లు ఉన్నాయి. సర్పంచ్ ఎవరు? సర్పంచ్ బాగా చేస్తుండ? చేస్తుండ్రు. ఎమ్మెల్యే కూడా వస్తుండ్రు. ఏం పేరు? యాదయ్య. గెలుస్తాడు ఈసారి? ఇక గెలుస్తాడో భగవంతుని ఇష్టం. ఆయన ఓకే కానీ ఆయన ఓకే, భగవంతుడు ఓకే. మీరు ఎట్లా? మీరు ఆయన వైపు మద్దతు ఉంటుందా? ఉంటుంది. మద్దతు ఉంటుందా? ఏ గుర్తు ఆయన? ఏ గుర్తు? కారు గుర్తు. మంచిగా చేసిండు. ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. ఏం చేస్తావు పింఛర్? ఏం చేస్తాం, ఖర్చులకు ఇస్తావా? మీ ఇంట్లో ఇస్తావా? ఇంట్లో లేదు, ఖర్చులకే. నాకు కదా మంచిదానికి ఏమైనా పెంచాలా? పెంచుతాడేమో. ఏం చేస్తాం? మీరేమంటారు, పెంచమంటావా? ఇక పెంచమంటాను మనం. అంటే నేను ఒక్కడిని అంటే మాత్రం అవుతుందా? అనొచ్చు కదా, ఏమో తప్పే ఉంది. నువ్వు వచ్చని అడుగు, పెంచమని అడుగు. న్యాయము మంచిది. అడగందే అమ్మాయినా పెట్టదని సమ్మతం అడిగితే చెప్తాలేము. మంచిగా చేస్తున్నాడు కేసీఆర్. ఆశీర్వాదం ఉంటుంది. మీది ఎవరమ్మా? మరొక చిచ్చని అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు చిచ్చా? ఇదే ఊరు అండి. ఎట్లా ఉంది? ఏంటిది ఊరు? బాగానే ఉంది. డెవలప్ అయిందా? చూస్తా కనిపిస్తుందా? ఫుల్ డెవలప్ ఉంది నాగర్ కూడా.
చూసా కనిపిస్తలేదు అంటే నేను అనుకోవచ్చు బాగానే ఉందని నీ కళ్ళతోటి. బాగుందండి. ఏమేం చేసిరు మీ ఊరికి? ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి మాకైతే. మంచినీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. అంతేనా? మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు లాగా వస్తున్నాయా? మాకు ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు. కరెంటు 24 hours కరెంటే పోదు. వేస్తే వస్తుందా? అంతేనా? ఆ. ఇంతమందికి బంద్ వేసినా వస్తుందో పోతుందో తెలియదు అని అంటారు, నిజమేనా? ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు బాగుంది. ఎట్లా మరి కేసీఆర్ పాలన? ఏమో కేసీఆర్ పాలన బాగుంది. మా సర్పంచ్ సాబ్ పాలన బాగుంది. ఎమ్మెల్యేది అందరు ఇక కేసీఆర్ పాలన ఎమ్మెల్యే గెలుస్తారు 100% వస్తుంది. మెజార్టీ మాకు చెప్పనీకి రాదండి. ఇక మాదైతే 100%, మా ఊరు వరకు 100% ఉంటుంది. మా సర్పంచ్ సాబ్ది మాది 100% ఉంటుంది. ఓకే. బండి మీద ఉన్న మరొక వ్యక్తిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ ఊరు? మా తలపల్లి సార్. మండలం షాబాద్. ఎట్లా ఉంది మీ మండలం? డెవలప్ అయిందా? మండలం అంటే ఇప్పుడు అవుతుంది. ఇంతమందికి పట్టించుకోలేదా? లేదు, ఇప్పుడు అవుతుంది అంతే. ఎందుకంటావు? ఇప్పుడు అంటే ఇంటర్ చేసే ఫ్యాక్టరీలు వస్తున్నాయి కాబట్టి అవుతుంది అంతే. ఇప్పుడు సర్పంచ్ బాగా చేస్తుంటా చేస్తుంది, పర్వాలేదు. జడ్పీటీసీ చేసి చూస్తారు వాళ్ళు బాగానే. ఎట్లా కాంగ్రెస్ ఎట్లా ఉంది మీ సైడ్? చెప్పలేము, మన బీఆర్ఎస్ అంతే. బీఆర్ఎస్ వస్తుంది. ఎమ్మెల్యే అదే పాత నేను. కేసీఆర్ అదే పార్టీ కదా. వస్తాడు. తలపల్లి మాది. ఏం చేస్తావు అమ్మా? ఏం పని చేయ బిడ్డ, ఒట్టిగా పింఛన్ వస్తుందా? రాదు. మీ ఆయనకు వస్తుందా? వస్తుంది. నీకేమన్నా ఇస్తాడా? ఇస్తున్నా నీకేమన్నా? ఇస్తాడు, ఇవ్వకపోతే ఎక్కడ పోతాయి. ఇస్తాడా? ఏడా ఇస్తాడు సారు ఇవ్వాలంటే ఒక 500 ఇస్తాడా? ఇవన్నీ ఇస్తాడు. మీ ఊరు బాగుందా? డెవలప్ అయిందా? నాగింది బాగానే డెవలప్. రోడ్లు ఉన్నాయా? ఉన్నాయి. కరెంట్ వస్తుందా? వస్తున్నది. మంచినీళ్ళు మంచినీళ్ళు వస్తున్నాయి. సర్పంచ్ వస్తాడా మీ ఇంటికి అప్పుడప్పుడు? ఏం రాడు, వస్తాడు ఊర్లోకి కానీ మా దానికి ఏం రాడు. డెవలప్ చేసిండా? చేసిండు. కేసీఆర్ కేసీఆర్కే వేస్తా ఓటు. నేను ఏమంటాను కేసీఆర్? నేను వేస్తా అంటే చెప్తున్నా. నేనేదో కేసీఆర్ పంపిండేవని అన్నాను. వేస్తా. మీ ఎమ్మెల్యే మంచిగా చేస్తుండా? మంచిగానే చేస్తున్నా. ఆయన వైపే ఉంటాను. మరొక వ్యక్తిని అడుగుదాం. ఎవరు సార్? అది పోతుగల్ గ్రామం. నేను వ్యాపారవేత్తను. ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల కాడికి రాలే, ఇంకా ఒకటేసారి డైరెక్ట్ ఆటలేకపోతున్నా. మీ ఊరు డెవలప్ అయిందా? మా ఊరు డెవలప్ అయింది, బాగానే డెవలప్ అయింది. మా ఊరు అంటే మా ఊరు అండర్ సిసి రోడ్లు అన్నీ, మా ఊరికి శ్మశాన వాటిక, మా ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకోటి శ్మశాన వాటికి కట్టిరు కానీ ఇండ్లు లేదని కొంతమంది అంటారు. మరి ఇండ్లు కూడా మా ఊర్లో ఒక 10-15 ఇండ్లు వచ్చినాయి. వచ్చి గిట్టంగా ఒక నెల రోజులు అయిపోయింది. మా ఊర్లో ఇండ్లు కూడా వచ్చినాయి. మా ఊర్లో సర్పంచ్ బాగా చేస్తుండా? సర్పంచ్ కూడా బాగానే వర్క్ ఊర్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు బాగానే. మరి ఇట్లా ఎవరి వైపు ఉంటావు సార్? ఈసారి కళయాదన్న గారికి మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఆయన మంచి క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి గ్రామాలలో కూడా రోజు 24 అన్ని గ్రామాలలో తిరిగి చూస్తుండు, అన్ని గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తుండు. కాబట్టి ఇప్పుడు అన్ని పనులు కూడా ఆయననే ఇస్తుండు. కాబట్టి ఇప్పుడు గెలిచేది గిట్టంగా మంచి మెజార్టీతో కళయాదన్న గెలుస్తారు. కాబట్టి అందరు ఇక్కడ ప్రజలందరూ దానికి తోడ్పడుతున్నారు. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు సార్? నా పేరు నవీన్ కుమార్. ఏం చేస్తుంటావు? వ్యవసాయం పని చేస్తాను. ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఏమేమి వేసినావు? టమాటా పొడిచింది. అవునా? టమాటా వచ్చినప్పుడు మరి 100 రూపాయలు ఉన్నప్పుడు సంపాదించినావా? సంపాదించాలి. ఇంక ఇప్పుడు ఫస్ట్ టైం టమాటా అప్పుడు వచ్చిందని వేసినావు. బంద్ వస్తుందా? వస్తుంది. వస్తుంది. ఎట్లా ఉంది మీ ఊరు? మంచిగా ఉంది. మీ ఊరు నుంచి మండలానికి రోడ్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. బాగానే ఉన్నాయా? నిజమేనా? ఇట్లా ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? ఎమ్మెల్యే బాగా చేస్తాం. గెలుస్తాడు ఈసారి? గెలుస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఈసారి ఇంటికి పంపించాలంటారు. ఏం లే, వస్తాడా? వస్తాడు. ఏ గుర్తు? అది డ్రైవింగ్ కారు. అంతేనా? అంతే. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి బ్రదర్, ఇదిగో టిక్ టాక్ వెళ్తున్నాం పెళ్లి చూపులకా? హైదరాబాద్ వెళ్తున్నాం సార్. ఏ ఊరు? రేగడ దోసవాడ. మండలం షాబాద్. ఎట్లా ఉంది మీ ఊరు? పర్లేదు సార్, మంచిగానే ఉంది. ఎవరు సర్పంచ్? రాములు. బాగా చేస్తుండా? బాగా చేస్తు. ఏ పార్టీ? బీఆర్ఎస్. ఎమ్మెల్యే? కాళయాదయ్య. బాగా చేస్తుండా? బాగా చేస్తు. జడ్పీటీసీ? అవినాష్ రెడ్డి. ఎట్లా ఈసారి మరి ఎటువైపు ఉంటావు? బీఆర్ఎస్ వైపే ఉంటాం. అంతేనా? గుర్తు? కారు గుర్తు. చాలా మంది కొంతమంది ఏమో ఈసారి మారవాలంటారు. మరి ఎవరి అభిప్రాయం అలా సార్? మీ అభిప్రాయం మాత్రం బీఆర్ఎస్ గెలుస్తాడా? గెలుస్తాడు. కేసీఆర్ వస్తాడా? వస్తాడు. ఎందుకు కేసీఆర్ కోటేయాలి? ఎందుకు వేయాలంటే మనం ఏం చెప్తాం.